హాయ్ అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే టమాటా ములక్కాయ. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాగా పెట్టుకోవాలి. గిన్నె వేడైంది. వేడైన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రకి ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డైజెషన్కి జీలకర్ర బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అలాగే టమాటాలు కూడా తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకోవాలి. ఇలా ఎగరేసి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని 1 స్పూను పసుపుని యాడ్ చేయాలి. మీ అందరికీ తెలుసు పసుపు ఎందుకు యాడ్ చేస్తారనేది. యాంటీబయాటిక్ సార్ కాబట్టి తప్పనిసరిగా పసుపుని మనం అన్ని కూరల్లోనూ చేర్చుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ దోరగా వేగిన తర్వాత మనం ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాయ ముక్కల్లో 1 స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఆ తర్వాత కొంచెం మూత పెట్టుకుని ఒకసారి ఎగరేసి మూత పెట్టుకుని మగ్గించుకున్నాం 2 నిమిషాలు. టమాటాలని సన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ములక్కాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ములక్కాయ ముక్కలు మగ్గినాయండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 1 మినిట్ అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాం. ఒకసారి ముక్కలను ఇలా ఎగరేసుకున్నాం. ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకున్నాం. ఒకసారి చూద్దాం. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేసి ఒక నిమిషం ఎగరేసి 1 మినిట్ ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాస్ అంటే ములక్కాయ ముక్కలు కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా మునిగితే సరిపోతుంది. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం అంతకుముందు 1 స్పూను సాల్ట్ యాడ్ చేసాం కదండి, అది ఇప్పుడు టమాటాలకు సరిపోదు కాబట్టి ఇంకొక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుని ఉడికించుకుందాం. మనకి ఇప్పుడు కూర ఎక్కడ వరకు వచ్చింది ఒకసారి చూద్దాము. రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. మనం ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. మనకున్న ఈ బిజీ లైఫ్లో త్వరగా అయిపోవడానికి వీలుగా స్కూల్ బాక్స్, లంచ్ బాక్స్లో కానీ మనకి ఆఫీస్లో వెళ్ళే వాళ్ళకి కానీ త్వరగా ఆగిపోవడానికి ఇలా ఫాస్ట్గా చేసుకునే కర్రీని చూపిస్తున్నానండి. ఇది తిని చూసి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయిందండి.